అంటే తను నచ్చదని కాదు, తన లాంటి క్యారెక్టర్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటే నాకు ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, బిందు మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పారు? షీస్ నిజంగానే తను చాలా క్యూట్. అంటే టీవీ దగ్గర కూడా చూసినా కదా, దగ్గర నుండి కూడా షీ సో క్యూట్. ఓకే, నవదీప్ మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ లో ఉన్నాడు. నవదీప్ అగ్ని పరీక్ష అనగానే నవదీప్ వచ్చేస్తున్నాడు. తను కూడా చాలా మంచి వాళ్ళు. అంటే తనకి టాలెంటెడ్ అనిపిస్తే హీ విల్ పుష్, వాళ్ళని పుష్ చేస్తాడు. అంటే ఐ ఫీల్ లైక్ హీఈస్ జెన్యూన్ యాక్చువల్లీ. తనకి ఏమనిపిస్తే అక్కడ అదే చెప్తున్నాడు, కానీ చాలా మంది తీసుకోలేకపోతున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే టీఆర్పీ కోసం జరుగుతాయి, అది ఆ పర్సన్ చేశాడని మనం చెప్పలేం కదా. వెనక వాళ్ళకి ఎట్ ద ఎండ్ కొన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చెప్పండి అని. సో వాళ్ళు టీఆర్పీ కోసం ఏమైనా చెప్పుండొచ్చు, దాన్ని తన పర్సనల్ లైఫ్ లోనే చేయం చెప్పలేదు. మిమ్మల్ని కూడా టీఆర్పీ కోసం కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చా? నాకు యాక్చువల్లీ నాది స్కిప్ లో పోతుంది అనుకున్నాను నేను. ఎందుకురా వేసారు. నేను నా ఆడిషన్ అయిపోయాక నేను చెప్పేసి వచ్చా, దయచేసి నాది వేయద్దు. నేను చాలా విషయాలు చెప్పున్నాను అక్కడ, సో ఐ డోంట్ వాంట్ టు టెలికాస్ట్ బికాస్ మొత్తం చెడగొట్టుకొని పరువు తీసుకోవడం ఉన్నట్టు ఉంటుంది. సో నేను వద్దన్నా, వాళ్ళు అలా కుదరదు, మీరు అగ్రిమెంట్ ఇచ్చారు, మా చేతిలో ఏముండదు, మొత్తం ఎడిటింగ్ టీమ్ లో ఉంటుంది అని చెప్పారు. సర్లే అని వచ్చేసాను. అంటే మీరు అనుకున్నాయి దీనిలో రాలే కదా, అనుకొని వచ్చినాయి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనే వచ్చినాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చినాయి. బట్ ఎడిటింగ్ నాకు కొంచెం ఇక్కడ ఒక బిట్ కలిపేసరికి అందరూ అరే ఏంటి పిల్ల తింగర్ దానిలా మాట్లాడుతుంది అనుకుంటారు. బట్ నేను మాట్లాడిన వర్డ్స్ కి మీనింగ్ ఉంది, బట్ ఆ ఎడిటింగ్ లో బిట్లు వేయడం వల్ల మళ్ళీ బిట్లు అంటే ఏంటంటే అనుకుంటున్నారు. బిట్లు చూసేదాన్ని బిట్లు రాని అనేస్తారు ఇప్పుడు మిమ్మల్ని. ఆల్రెడీ కామెంట్స్ లో అంతే, బిట్లు అనకు బాగా అంట. అరే అట్లా కాదు, కట్ చేసి పెట్టిండ్రు అని. ఓకే, ఎవరైనా ఇప్పటివరకు మీ బాయ్ ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేశారా మొన్నటి నుంచి? బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా మీ వీడియోస్. లేదు, కామెంట్స్ లో ఏం రాలేదా? మెసేజెస్ ఇన్బాక్స్ అవి డిఎంస్ లో వస్తాయి, మేడం మీరు లేకపోతే బతకలేను, పెళ్లి చేసుకుందాం, ఇట్లాంటివి వస్తాయి. అవి కామన్, వాళ్ళు నా ఒక్కదానికే పెడతారు, కనిపించిన ప్రతి రీల్కి పెడతారు. ఏమంటారు, బాగా ముందు చూపు ఉంది మీకు. క్యాప్షన్స్ కూడా బాగా రాస్తున్నారు. లేజీ ప్లస్ దరిద్రం ఇది కొట్టు. లేజీ కాదు, దూలా ప్లస్ దూలా. మీకు బాగా దూలాట కదా, ఏంది అసలు దూల అంటే? చెప్పా కదా, ఏం ఆలోచించకుండా చేసేస్తుంటా దూల ఎక్కువ. సో లిటరల్లీ తెలుస్తుంది, నువ్వు ఇది చేస్తే ఇలా జరుగుతుందని. ఏముందా చేసేద్దాం, తర్వాత చూద్దాం అని చేసేస్తాను. మళ్ళీ కాన్సిక్వెన్సెస్ నేనే ఫేస్ చేస్తాను. సో అందులో దరిద్రం అంటే బ్యాడ్ టైం, నాకు అది ఎప్పుడు రన్ అవుతుంటది. కానీ మీ దాంట్లో జెన్యూనిటీ ఏంటంటే మీరు చేసిన తప్పుని మళ్ళీ ఒప్పుకుంటారు, ఇది చేయకుంటే బాగుండే, అందుకోసం నాకు ఈ రిజల్ట్ ఇవ్వాలి, నేను ఫేస్ చేస్తున్నాను అంటే చాలా మంది ఒప్పుకోరు ఇది. బట్ యువర్ జెన్యూన్లీ అంటే ఒప్పుకోవాలి, మన తప్పు మనకు తెలిసేది కదా, దాన్ని మనం సరిదిద్దుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నాకు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఓకే, నాలో ఈ ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం నేను ఈవెన్ మీకు టు బి ఫ్రాంక్, నాకున్న లేజీకి నేను ఇంటర్వ్యూ దాకా కూడా రాను, ఐ వాజ్ లైక్ ఏం పోతాంలే అని. బట్ నాకేమనిపించింది అంటే నాకు కెమెరా ఫియర్ ఏదైతే ఉందో అది పోవాలి. సో దానికోసం నేను ఇంతవరకు వచ్చా. ఎందుకు? నాకు నా ఫాల్ట్ తెలిసింది కాబట్టి. సో మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం కొంచెం ముందుకెళ్ళగలం, మనకి స్ట్రెస్ ఉండదు. ఓకే, అసలు బీప్ జాన్ అంటే ఎవరు, అసలు ఏం చేస్తుంటారు? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను, అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే, ఒంగోలు దగ్గర. ఇంకా ఏం చెప్పాలి, ఒంగోలు గిత్త అంటే అబ్బాయిలని అంటారు కదా, అమ్మాయిలని ఏమంటారు? ఓకే, ఒంగోలు మీది. ఓకే, ఇక్కడనే ఉంటారు మీరు. అవును, అంటే పర్మిషన్ తీసుకున్నారా పేరెంట్స్ నుంచి అంటే అగ్ని పరీక్షకి వెళ్తున్నానని? ఆఫ్ కోర్స్ చెప్తాం, పర్మిషన్ అని కాదు చెప్తాం. ఓకే, ఏమొద్దు అవి ఏం అనలేదా? అవసరమా నీకు, సపరేట్గా జాబ్ చేసుకో అంటారు. వాళ్ళకి నా గురించి తెలుసు, మనం ఎన్ని చెప్పినా అని. సో చెప్తారు, చూడు జాగ్రత్త అని. బట్ మనం వినంగా, కానీ మీరు కూడా ఒక ఫార్మాలిటీగా చెప్పినట్టు ఉంటది, పెద్దవారు కదా, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటది. ఎట్ ద ఎండ్ అందరూ బిగ్ బాస్ చూస్తారు కదా, సో వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఎవరు వద్దంటారు, ఏ ఫ్యామిలీ అయినా వెళ్ళమంటారు కదా. ఇండస్ట్రీ అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ బిగ్ బాస్ అనేది ఇండస్ట్రీ కాదు కదా, అది ఒక 3 months ఉండొచ్చు. ఓకే, 3 rates వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు నార్మల్. యాక్చువల్లీ నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ వల్లే నేను ఇప్పుడు ఇంత నార్మల్ గా ఉండగలుగుతాను. సపోర్ట్ ఉంటారా? చాలా. అంటే నార్మల్ డేస్ లో ఎలా పడితే అలా ఉంటారు, తిడుతుంటారు, కానీ నాకు ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లైక్ నా బ్రేకప్ వచ్చినప్పుడు కానీ, నా ఫ్యామిలీ వల్లే నేను ఇంత స్ట్రెస్ లేకుండా ఉంటా. చాలా మంది నువ్వు ఎందుకు ఇంత జాలీగా ఉంటావు, అసలు ఏం పట్టించుకో అంటే, నాకు మా ఫ్యామిలీ ఉందని. అంటే ఏమైనా ఇప్పుడు నేను ఎలాంటి పని చేసిపోయినా ఎట్ ద ఎండ్ వాళ్ళు నన్ను
ఓకేలే అని చెప్పి తీసుకొని ముద్ద పెట్టి చూసుకుంటారు మ్మ్. ఎంత కోప్పడినా. సో ఆ ఒక్క ధైర్యం నాకు ఉంది కాబట్టి ఓకే. ఐ వాస్ లైక్ దిస్. ఎంతమంది మీ సిబ్లింగ్స్? మా అన్న నేను ఓకే. అన్న సపోర్టబులేనా? అన్నయ్యలు కొంచెం సపోర్టివ్ చేస్తాడు, బట్ ఒక మైండ్ సెట్ ఉంటది కదా బాయ్స్ కి, ఏంటంటే జడ్జిమెంట్. అంటే అబ్బాయిలు అన్న వాళ్ళు వాళ్ళ చెల్లిని ఎవరైనా ఏమంటే తీసుకోలేరు, మా అన్నకి అది ఎక్కువ ఉంటది. ఓకే. వాడు నేను చిన్నప్పుడు నేనున్నానని వాళ్ళ ఫ్రెండ్స్ నే తీసుకొచ్చేవాడు కాదు ఇంటికి, ఓ. అంత ప్రొటెక్టివ్ గా ఉంటాడు. మ్మ్. సో ఇమాజిన్ ఎవరైనా కామెంట్స్ లో ఏమన్నా అదే అదే. ఓకే. ఇప్పుడు కామెంట్స్ అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు. కామన్ వాళ్ళు తీసుకోరు తీసుకోలేరు. ఫాదర్ అవును, మా